ఇప్పుడు ఇక్కడున్న రాజమార్గం అనే పేరును చూసారా? ఈ రాజమార్గం ఏమిటి అని మనం పరిశీలన చేస్తే పేరా యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ప్రకటించుచున్నాడు ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో ఆ దేవునికి రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయ ఎత్తు చేయబడాలి, ప్రతి పర్వతం ప్రతి కొండ అణచబడాలి, వంకరివిగా ఉన్న చక్రం అవ్వాలి, కరుకైనవి సమముగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజమార్గం సిద్ధపరచండి, యెహోవాకు రాజమార్గం సిద్ధపరచండి అని ఇక్కడ ప్రవచనము చెప్తున్నాడు ప్రవక్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రవచనము చెప్పిన 700 సంవత్సరాలకి ఈ ప్రవచనం నెరవేరింది. అరణ్యంలో ఒకడు కేక వేస్తాడు, ఇదిగో ఇలాగో కేక వేస్తాడు, ఈ మాటలు ప్రకటిస్తాడు అని యెషయా ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం 700 సంవత్సరాలకి ఆ ప్రవచనం నెరవేరింది. ఎలా నెరవేరింది, ఎక్కడ నెరవేరింది అని అంటే ప్రేర చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. వచ్చి మారు మనసు విషయమై బాప్తిసం పొందవలెనని ప్రదేశమందంతటా ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండ మెట్ట పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును అని కేకలేస్తున్న అరణ్యంలో. ఎవరండి? బాప్తిసమిచ్చే యోహాను. బాప్తిసమిచ్చే యోహాను ద్వారా ఆ ప్రవచనము నెరవేరినట్లుగా దేవుని వాక్యలో చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే ప్రేరా, ఇంతకీ ఈ వాక్యాలు అన్నింటిలో 68వ కీర్తనలో కానీ, యెషయా గ్రంథంలో కానీ, మత్తయి సువార్తలో కానీ ఇక్కడ రాజమార్గం అనేది కనబడుతుంది. ఈ రాజమార్గము ఏంటి అని అంటే, ఈ రాజమార్గాన్ని సిద్ధపరచడం ఎలాగూ అని అంటే మెట్టలన్నీ కూడా చదును చేయబడాలి. ఏమండి, అదే కొండలు పర్వతాలు అన్నారు చూసారా, అవి మెట్టలు. ఆ మెట్టలన్నీ కూడా ఏం చేయాలి? చదును చేయబడాలి. దేవుని స్తోత్రం. లోయలు అన్నాడే, లోయలు గుంటలు అవన్నీ కూడా ఏం చేయబడాలి? పోడ్చబడాలి, ఎత్తు చేయబడాలి, పోడ్చబడాలని అర్థం. ఏమండి, వంకర టెంకరగా ఉన్నవన్నీ సక్రమముగా ఉండాలి, కరుకైనవన్నీ నునుపుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇలాగ చేస్తే అప్పుడు రాజమార్గం ఏర్పడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మెట్టలు తొలగించకుండా, లోయలు పూడ్చకుండా, వంకరవి సక్రమము చేయకుండా, కరుకైనవి నునుపు చేయకుండా రాజమార్గం ఏ మాత్రం కూడా ఏర్పాటు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాజమార్గం ఏంటండి ప్రేరా? బాహ్యముగా రోడ్లు వేయటం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, బాహ్యముగా రోడ్లు వేయటం కాదు, కంకర రోడ్డును తారు రోడ్డు చేయటం కాదు, లేదా తారు రోడ్డును సిమెంట్ రోడ్డు చేయటం కాదు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఆధ్యాత్మికముగా మనం పరిశీలన చేస్తే పేరా మనమే మన దేవునికి ఒక రాజమార్గముగా ఉండాలి. మన దేవుడు మన మధ్యలోనికి వచ్చినట్లుగా, మన దేవుడు మన ఆలయములోనికి వచ్చినట్లుగా మనమే దేవునికి ఒక రాజమార్గముగా ఉండాలి. అయితే ఈ రాజమార్గముగా మనం ఉండాలంటే మన మెట్టలు తొలగించుకోవాలి, మన లోయలు పూడ్చుకోవాలి, మన వంకర్లన్నీ సక్రమము చేసుకోవాలి, మన కరుకైనదంతా నునుపు. స్తోత్రం. హల్లెలూయా. ఏంటి మన మెట్టలు అనంటే, మెట్టలు ఏంటంటే గర్వం, అహంకారం, పైకి చూసే కన్నులు, ఇవన్నీ మెట్టలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటే ఏమనుకున్నావు, నేనంటే ఎంతో తెలుసా అని గర్వముగా మాట్లాడుతూ ఉంటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన
మనసు నడుచును అని మనం చూస్తున్నాం. కనుక ప్రభు నడిపారా మన మెట్టలు ఏంటంటే, ఒకవేళ మన భక్తిని బట్టో, మన యొక్క ఆత్మ అభిషేకాన్ని బట్టో, లేకపోతే లేకపోతే అనుభవాన్ని బట్టో, మనకున్నటువంటి ఇదిగో మెంబర్షిప్ని బట్టో, లేక మనకున్న ఆస్తిని బట్టో, మనకున్న చదువుని బట్టో, మనకున్న అందాన్ని బట్టో ఒకవేళ మనం గర్విస్తూ ఉంటే అదే మెట్ట అని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఆ మెట్టలు చదును కావాలి, ఆ మెట్టలు సరి చేసుకోవాలి. గర్వం, అహంకారం, కళ్ళు ఎక్కిన స్వభావం, పైకి చూసే కన్నుల వంటి స్వభావం, ఇది అంతా కూడా మెట్టలకు సూచన. గర్వాన్ని విడిచిపెట్టాలి. గర్వాన్ని విడిచిపెడితే మన మెట్టలు సరయ్యని అర్థం. దేన్ని బట్టి నీ గర్వం? ఎందుకు గర్విస్తున్నావు? ఎందుకు అహంకరిస్తున్నావు? ఏంటి అసలు నీ గర్వం? దేవుని ఎదుట నీ గర్వం పనికిరాదు. నీ గర్వమును బట్టి దేవుడు ఇదిగో నిన్ను విడిచిపెట్టి వేస్తాడు, నాశనం చేసి వేస్తాడు. గర్వమును అణిచి గద్దెను దించి గడ్డిని మేపాడు నెబుకద్నెజరు రాజుకి. కనుక గర్వం మన జీవితంలో ఉండకూడదు. అది మెట్ట. ఆ గర్వమే, అహంకారమే మన జీవితంలో మెట్టలు. కనుక దేనిని బట్టి కూడా గర్వించొద్దు. గర్వాన్ని విడిచిపెట్టాలి. ఒకటి, దేవుని స్తోత్రం. గర్వాన్ని విడిచిపెట్టడమే మెట్టలన్నీ కూడా చదును చేయటం అని అర్థం. రెండోది ఏంటి? పల్లాలంట, లోయలంటే పల్లములంటే మన ఆత్మీయ జీవితంలో మనము దేనిలో తగ్గిపోయి ఉన్నామో, ఆత్మ అభిషేకం తక్కువైపోయిందేమో అదే పల్లం. నీ ప్రార్థన తక్కువైపోయిందేమో అదే పల్లం. నీ భక్తి తగ్గిపోయిందేమో, గుంటపడిపోయిందేమో అదే పల్లం. ఇప్పుడు ఆ పల్లాన్ని పూడ్చాలి. నీ లోయను పూడ్చుకోవాలి. నీ ప్రార్థన వృద్ధి చేసుకోవాలి. నీ అభిషేకాన్ని వృద్ధి చేసుకోవాలి. ఇదిగో నీ వరాల్ని వృద్ధి చేసుకోవాలి. నీ భక్తిని వృద్ధి చేసుకోవాలి. ఒకవేళ పల్లాలు అయిపోయిందేమో నీ భక్తి జీవితం, గుంటలు ఉన్నాయేమో నీ భక్తి జీవితంలో, ఆ పల్లాలన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన తక్కువైపోయిన పల్లం, భక్తి తగ్గిపోయిన స్థితి, అభిషేకం తక్కువైపోయిన స్థితి, విశ్వాసం తక్కువైపోయిన స్థితి, ఇదిగో ప్రేమ చల్లారిపోయిన స్థితి, ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నావేమో, సమాధానం లేదేమో, ఐక్యత లేదేమో, తక్కువైపోయినేమో, గుంటలు పడిపోయిన స్థితిలో ఉన్నారేమో. అయితే ఈ గుంటలను పూడ్చుకోవాలి. నీ ప్రేమ వృద్ధి కావాలి, నీ ఐక్యత వృద్ధి కావాలి, నీ సమాధానం వృద్ధి కావాలి, నీ భక్తి వృద్ధి కావాలి, నీ ప్రార్థన వృద్ధి కావాలి. అలాగ వృద్ధి చేసుకున్నప్పుడు నీ పల్లములన్నీ కూడా పూడ్చబడతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవది వంకర మార్గాలు తిన్నవి కావాలి. వంకర చూపులు, వంకర నడక, వంకర మాటలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాటలు సరిగ్గా ఉండవు, వంకరగా మాట్లాడతారు. చూపులు సరిగ్గా ఉండవు, వంకర చూపులు చూస్తారు. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు వార చూపులు చూచుచున్నారంట. అండి ఏసు రక్తమే. హల్లెలూయా. ఏ చూపులు చూస్తున్నారు? వార చూపులు చూస్తున్నారు. చూపు సరిగ్గా లేదు, అటు ఇటు చూస్తున్నారు. తిన్నగా చూడటం లేదు, సూటిగా చూడట్లేదు. చూపు వంకర చూపు అయిపోయింది, మాటలు వంకర మాటలు అయిపోయినాయి. ఇదిగో బ్రతుకంతా వంకర బ్రతుకు అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కనుక ఉంటే ఆ వంకరలన్నీ కూడా సక్రమం చేసుకోవాలి, వంకరలన్నీ కూడా సరి చేసుకోవాలి. వంకరి మాటలు మనము విడిచిపెట్టి మన మాటలు మృదువుగా ఉండాలి, మన మాటలు తేనెలొలకాలి. దేవుని స్తోత్రం. షోలమితిని అంటాడు, నీ పెదవుల మీద తేనెలు ఒలుకుచున్నవి అని అంటాడు. దేవుని స్తోత్రం. ఏమండి? మధురమైన మాటలు అంట. తేనెలు అంటే మధురమైన మాటలు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పెదవుల మీద దయారసం పోయబడింది. దయగలిగిన మాటలు, యేసు రక్తమే. మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉందన్నాడు. దేవుని స్తోత్రం. అంటే రుచికరమైన మాటలు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. రుచికరంగా మాట్లాడండి, మృదువుగా మాట్లాడండి, మధురముగా మాట్లాడండి, చక్కగా తేనెలొలుకుతున్న మాటలు మాట్లాడండి. ఈ మాటలు మాట్లాడాలి.
ఒకవేళ ఈ మాటలు కాకుండా వంకర మాటలు, వంకర చూపులు, వంకర నడకో, వంకర బ్రతుకైతే అదే నీ జీవితంలో రాజమార్గపు అనుభవాలు ఉండవని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. వంకర స్థితిని మార్చుకోవాలి. మన వంకర మాటలు మార్చుకోవాలి. మన వంకర చూపులు మార్చుకోవాలి. అటు ఇటు చూడటం కాదు, తిన్నగా చూసి అనుభవం నీకు కావాలి. స్తోత్రం, హల్లెలూయా. మరొక అనుభవం ఏంటి? 4వది కరుకు మార్గం. చెప్పండి, అది కరుకైంది నునుపు అవ్వాలి. కరుకైనది సమముగా ఉండాలి. కరుకు ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కరుకుగా ఉండకూడదు. ఆ కరుకు స్వభావాన్ని మార్చుకోవాలి. కరుకైన మాటలు, కరుకైన చూపులు. కొంతమంది మాట్లాడరు కానీ చూపే కరుగ్గా ఉంటుంది. ఏసు రక్తమే, హల్లెలూయా. కొంతమంది చూపు ఎలా ఉంటుంది? కరుగ్గా ఉంటుంది. చూస్తేనే భయం, అసలు అమ్మో ఏంటి ఇట్లా చూస్తున్నారని భయం వేస్తుంది. కొంతమంది కరుగ్గా మాట్లాడతారు. ఏం చెప్పినా చెప్పండి, కరుగ్గా మాట్లాడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కరుకైన మాటలు మన జీవితంలో, మన బ్రతుకులో కరుకైన మాటలు, లేకపోతే కరుకైన చూపులు, కరుకైన ప్రవర్తన కనుక ఉంటే ఆ స్థితిని మనం మార్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ 4 అనుభవాలు మనం సరిచేసుకోగలిగితే, మెట్టలు చదును చేయగలిగితే, లోయలు పూడ్చగలిగితే, వంకరవి సక్రమము చేయగలిగితే, కరుకైనవి నునుపు చేయగలిగితే మనమే దేవునికి ఒక రాజ్య మార్గం. హల్లెలూయా. మనమే దేవునికి ఒక రాజ్య మార్గం. ఇప్పుడు మనం దేవునికి ఒక రాజ్య మార్గముగా ఉంటే ఆయన పిలిస్తే చాలు వచ్చేస్తాడు. అంతే. నువ్వు పిలిస్తే చాలు ఆయన పరిగెత్తుకుండా వచ్చేస్తాడు. ఏసు రక్తమే. స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఈ మెట్టలు, ఈ లోయలు ఎన్ని పెట్టుకొని ఎంత పిలిచినా ఆయన రాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ముందు మనమే రాజమార్గము ఏర్పాటు చేయాలి. దేవునికి మనమే రాజమార్గముగా మార్చబడాలి మన దేవుని కొరకు. కనుక ఒక అన్యుడైనప్పటికీ కోరేషు ఒక అన్యుడైనప్పటికీ, అన్యులకు రాజు అయినప్పటికీ, పారసిక దేశపు రాజు అయినప్పటికీ అతడు దేవునికి లోబడ్డాడు. తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు. తన మెట్టలు తొలగించుకున్నాడు, తన కరుకు తొలగించుకున్నాడు. ఇదిగో అతని గూర్చి ఇంకా లేఖనాలు పరిశీలన చేసి అతని గూర్చి రాయబడింది క్రూర పక్షి అని రాయబడింది. అతని గురించి ఏం పక్షి అంట? క్రూర పక్షి అని రాయబడింది. ఆ క్రూర పక్షి ఏంటో, ఆయన అనుభవాలు ఏంటో తర్వాత చూద్దాం. కానీ అసలు ఆ క్రూర స్వభావం కూడా దేవుని విషయంలో మాత్రం ఆయన ఎంతో విధేయతగా ఉన్నాడు, సాధువుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అలాంటి స్వభావంతో ఉన్నాడు. దేవునికి అప్పగించుకొని రాజమార్గంగా ఏర్పడ్డాడు కనుక అందుకొరకు ఇప్పుడు దేవుడు కోరేషుకి మార్గాలు సరళం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కరిగిపోవాలి, వంక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. చప్పట్లు కొడదాం. ఎలా పూడ్చబడాలి, కొండలు కోనలు, వంక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. రాజు వస్తున్నాడు ఆయత్తముగా, రాజు వస్తున్నాడు ఆయత్తముగా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము పడు కరుకు మార్గం నునుపవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోయలు పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వంకర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గము నునుపు కావాలి. అలాగ మన జీవితాలు సరిచేసుకొని రాజమార్గముగా మనం ఏర్పడినప్పుడు దేవుడు మన మధ్యలోనికి వచ్చి చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మార్గాలు సరళము చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన మార్గాలు ఏం చేస్తాడండి?
సరళం చేస్తాడు. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, కోరేషు మార్గాన్ని సరళం చేశావు. కోరేషు మార్గాలను సరళం చేయటానికి కారణం ఏంటో నాతో మాట్లాడావు. నీతిని అనుసరించే వారి మార్గాలు సరళం చేస్తానన్నావయ్యా. నీతిని అనుసరించే వారు ఎవరంటే అయ్యా, ఎవరైతే మార్గాలు సరళం కావాలనుకుంటున్నారో వారే మార్గాలు ముందు సరళం చేసి మిమ్మల్ని ఆహ్వానించిన వారే నీతిమంతులని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి అనుభవంలోనికి నన్ను నడిపించయ్యా. నేనే ఒక రాజ్య మార్గం నీకు ఉండాలి అయ్యా. నువ్వు నా మందిరంలోనికి రాకపోవటానికి, ఇదిగో నీవు నా కుటుంబంలోనికి రాకపోవటానికి, నీవు నా యొద్దకు రాకపోవటానికి, ఒకవేళ నేనే రాజమార్గంగా లేనేమోనయ్యా. మెట్టలు, లోయలు, కరుకైన పరిస్థితులు, వంకర పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయేమో. నన్ను క్షమించి ప్రభువా, నీవు నా యొద్దకు రావాలి. నేను నీ కొరకు రాజమార్గముగా ఏర్పాటు కావాలయ్యా. నా మెట్టలు తొలగించండి అయ్యా. నా లోయలు పూడ్చివేయండి అయ్యా. అయ్యా, నా వంకర బ్రతుకు మార్చివేయండి అయ్యా. నా కరుకైన జీవితాన్ని తొలగించివేయ్యా. అయ్యా, రాజమార్గంగా నన్ను చేయి ప్రభువా అని ప్రార్థన చేయటం ప్రారంభించు. ఇలాంటి అనుభవం కొరకే మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం కార్చాడు, నిలువెల్ల నలిగిపోయాడు, మన కొరకు గొప్ప త్యాగం చేశాడు. కనుక ప్రేమ, ఇదిగో ప్రభు చూపిన ప్రేమ ఎవరు చూపలేనిది, ప్రభు చేసిన త్యాగం ఎవరు చేయలేనిది. ఇంత గొప్ప కార్యం చేశాడు. కనుక ప్రభుని పేర నీ మార్గం సరళంగా ఉండాలి. నువ్వు తలపెడుతున్న ప్రతి పని సఫలం కావాలి. నువ్వు వెళుతున్న మార్గాల్లో నీకు రాకపోకల్లో దేవుడు నీకు తోడుగా ఉండాలి. నీ పట్ల గొప్ప కార్యాలు జరగాలంటే ముందు నీవే ఒక రాజ్యమార్గంగా ఉండాలి. నీవు రాజ్యమార్గముగా ఉండాలంటే మెట్టలు తొలగించుకొని, లోయలు పూడ్చుకొని, వంకర సక్రమం చేసుకొని, కరుకైనవి నునుపు చేసుకొని ఒక రాజ్యమార్గంగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభుకు మొర్ర పెట్టుకుందాం, ప్రభు సన్నిధిలో వేడుకుందాం. అందరూ మోకరించండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ మోకరించి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒక్క నిమిషం పాటు ఎవరికి వారి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. మెట్టలు, పైకి చూసే కనులు ఉన్నాయేమో, గర్వము, అహంకారం ఉందేమో. మన జీవితాలు మన పరిశీలన చేసుకుందాం. అయ్యా, నాలో ఉన్న మెట్టలు గర్వమే అని, అహంకారమేనని, పైకి చూసే కన్నులేనని, నెత్తికెక్కిన కనులేనని నాతో మాట్లాడేవయ్యా. నా జీవితంలో అది తీసివేయ్యా. అహంకారం అనే మెట్ట తీసివేయి అయ్యా. గర్వం అనే మెట్ట తీసివేయ్యా. కళ్ళు నెత్తికెక్కిన అయ్యా మెట్టలు తీసివే ప్రభువా. అయ్యా, కృప చూపయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రభుకు మొర్ర పెట్టుకుందామండి. అయ్యా, లోయలు ఉన్నాయేమో, నా భక్తి తగ్గిపోయిందేమో, నా ప్రేమ తగ్గిపోయిందేమో, నా ప్రార్థన తగ్గిపోయిందేమో, అయ్యా నా ప్రేమ, నా విశ్వాసం తగ్గిపోయిందేమో, అయ్యా నా అభిషేకం తగ్గిపోయిందేమో, అయ్యా లోయలు ఏర్పడ్డాయేమో. నన్ను క్షమించయ్యా. నా ప్రార్థన వృద్ధి కావాలి, నా భక్తి వృద్ధి కావాలి అయ్యా. నేను ఆశీర్వదించబడాలి, కృప చూపయ్యా అని ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండొద్దండి. ఏ స్థలంలో నువ్వు కూర్చున్నా, ఎక్కడుండి ఈ మాటలు వింటున్నా, ఇదిగో దేవుని సన్నిధిలో సరి చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. సరి చేసుకుందాం, మన లోయలు పూడ్చుకుందామండి. మన ప్రార్థన భక్తిని పెంపొందించుకుందాం, విశ్వాసాన్ని పెంపొందించుకుందాం. దేవుని సన్నిధిలో మన అభిషేకాన్ని పెంపొందించుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా, కృప చూపయ్యా. వంకర బ్రతుకయ్యా నాది, వంకర మాటలు మాట్లాడుతున్నానయ్యా, వంకర చూపులు చూస్తున్నానయ్యా, వంకర నడక నడుస్తున్నానయ్యా. నన్ను క్షమించయ్యా. నా నడక సరిచేయ్యా, నా చూపులు సరిచేయ్యా. కృప చూపని ప్రార్థన చేయి. ప్రభుకు మొర పెట్టాలండి. అయ్యా, సహాయం చేయి. కరుకైన పరిస్థితులు ఉన్నాయేమో, కరుకైన చూపు, కరుకైన మాటలు నాలో ఉన్నాయేమో, కరుకైన జీవితముగా నా జీవితం ఉందేమో. నన్ను క్షమించయ్యా. అయ్యా, కరుకు తీసివేయ్యా, నునుపు చెయ్యయ్యా, మృదువు చెయ్యయ్యా, మెత్తన చెయ్యయ్యా. అయ్యా, కృప చూపైన ప్రార్థన చేద్దాం. మృదువైన మాటలు నాకు ఇవ్వయ్యా, తేనెలొలికే మాటలు నాకు ఇవ్వయ్యా, దయారసం పోయబడిన మాటలు ఇవ్వయ్యా. అయ్యా, ఉప్పు వేసిన సంభాషణ నాకు ఇవ్వయ్యా. కృప చూపయ్యా అని ప్రార్థన చేద్దామండి. మన జీవితాలను సరి చేసుకోవటానికి కోరేషు పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మన బ్రతుకులను సరి చేసుకోవటానికి ఒక అన్యుడైన కోరేషు యొక్క పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి. సరి చేసుకుందాం, చక్కపడదాం, రాకడకు సిద్ధపడదాం. అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నామండి. మన జీవితాలు ఇదిగో ఇంత భక్తి చేసి, ఇంత రక్షణ పొంది మనము విడువ నరకానికి వెళ్ళిపోతాం. వ్యర్థమైపోద్దండి ఈ భక్తి అంతా. కనుక దేవుని సన్నిధిలో చివరి దినాల్లో ఉన్నాం కనుక తీర్మానం చేసుకొని, సరి చేసుకొని, ప్రభా
నీకు ఇష్టమైన రాజమార్గంగా నేను ఉండాలి. అట్టి కృప నాకు దయచేయ్యా, అట్టి కృప నాకు దయచేయ్యా, నన్ను నడిపించయ్యా, సహాయం చేయయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరూ మీ రెండు చేతులెత్తి దేవునికి స్తుతులు చెప్తారా? మన మార్గాలు సరళం చేసే దేవునికి, మన మార్గాలు రాజమార్గంగా చేసే దేవునికి స్తుతులు చెప్పండి. అందరూ దేవునికి స్తుతులు చెప్పండి. ప్రభు నామాన్ని ఘనపరచుదాం, ప్రభు నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. చాలు. ప్రభునని పేర మనం కోరేషును గూర్చిన పాఠాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. కోరేషుతో దేవుడు తెలియచేసిన మాటలు వచ్చి తాను అభిషేకించిన కోరేషును గూర్చి ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథమందు రాయించారు. నిన్నటి దినమున మనము ధ్యానం చేసాం. కోరేషుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను అన్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాను. మార్గాలు సరళం చేసి నడిపించేవాడుగా దేవుడున్నాడు. ఎవరి మార్గాలు సరళం చేస్తాడు అనంటే, సత్యమును అనుసరించి నీతిని జరిగించు వారి యొక్క మార్గములను ఆయన సరళం చేస్తాడు. ముందుగా మనము దేవునికి రాజ్యమార్గాన్ని సిద్ధపరచాలి. ఆయన మార్గాలు మనం ముందు సరళము చేయాలి. మనము ఆయన మార్గాలు సరళం చేస్తే ఆయన కూడా మన మార్గాలు సరళం చేస్తాడు అని దేవుని వాక్యములో నుండి నిన్నటి దినాన మనం ధ్యానించాం. ఆ మాటలు కొనసాగించి మనం పరిశీలన చేస్తే పేర మార్గములు సరళము చేసి ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలు విడగొడతాను అన్నాడు. అంటే కోరేషు మార్గాన్ని సరళం చేస్తాడు. మార్గం సరళముగానే ఉంది. ఆ మార్గమున ఏ ఆటంకాలు లేకుండా అతడు ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత పేర అక్కడ గమ్యములో లేక అతని కార్యము జరగవలసినటువంటి స్థలములో ఏదైనా తలుపులు మూసివేయబడి ఉంటే, ఆ తలుపులు ఎత్తడి తలుపులైనా, వాటి గడియలు ఇనుప గడియలైనా, వాటన్నిటిని కూడా నేను విడగొట్టి పగలగొట్టి నేను నీ ఎదుట ద్వారాలు తెరుస్తాను అని చెప్పి దేవుడు ఇక్కడ కోరేషుతో మాట్లాడుతున్నాడు. ఆయన ముందుగానే చెప్పాడు. దేవుడు కోరేషుని గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, అతని ఎదుట ద్వారములు వేయబడకుండా ఉండునట్లు నేను తలుపులు తీసేదను అని చెప్పాడు ముందుగానే. ఇప్పుడు ఎలాంటి తలుపులు ఆ కోరేషు ఎదుట ఉన్నాయంటే, అవి ఇత్తడి తలుపులంట. వాటి గడియలు ఇనుప గడియలంట. అంటే ఎవరు తీయలేని తలుపులవి, ఎవరు విడగొట్టలేని గడియలవి. అలాంటి తలుపులను దేవుడు కోరేషు ఎదుట తీస్తూ ఉన్నాడు. ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలు విడగొట్టి ఇప్పుడు దేవుడు కోరేషును ముందుకు పంపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభుని పేర లేఖనాలు మనం పరిశీలన చేస్తే కీర్తనల గ్రంథం 107వ కీర్తన 15-16 వచనాలు చదవండి. 107వ కీర్తన 15-16 వచనాలు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు,
ఇనుప గడియలను విరుగగొట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూపిన కృపను బట్టి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఆయన చూపిన కృప ఏంటంటే, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంటే, ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలు విరుగగొడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇది కృపచేతనే ఈ కార్యము జరుగుతుంది. దేవుడు కృప చూపాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. కోరేషుకు దేవుడు కృప చూపి కోరేషు ఎదుట దేవుడు ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలు విడగొట్టేశాడు. దేవుని స్తోత్రం. కోరేషును నడిపించిన దేవుడు, కోరేషు ఎదుట మార్గాలు సరళము చేసిన దేవుడు, కోరేషును ఇదిగో దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని అతని ఎదుట ఉన్నటువంటి ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలను విడగొట్టిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువునని పేర ఆయన నమ్ముకున్నటువంటి వారి పట్ల ఆయన చేసే కార్యాలు, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ వివాహ విషయంలో, గర్భఫల విషయంలో, లేకపోతే నీ జీవనోపాధి విషయంలో, లేక పిల్లల చదువుల విషయాల్లో, లేక దేని విషయంలోనైనా వారి ఎదుట లేక మీ ఎదుట ఇత్తడి తలుపులు ఉన్నట్లుగా ఉండొచ్చు, ఇనుప గడియలు వాటికి ఉన్నట్లుగా ఉండొచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు నీ నీతిని బట్టి, ఇదిగో నీ యొక్క సత్యాన్ని బట్టి, నీవు దేవుని యొక్క సన్నిధిలో నీతిని జరిగిస్తున్న విధానం బట్టి దేవుడు నీకు కృప చూపి, దేవుడు నీకు మేలు చేసి నీ ఎదుట ఉన్న ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడియలనైనా విడగొట్టేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన తలుపులు తీయగా దాన్ని వేయగలిగిన వాడు, ఆయన తలుపులు మూయగా దాన్ని తీయగలిగిన వాడు ఎవడు కూడా లేడు. ఇంత గొప్ప శక్తిమంతుడు మనకు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తున్నాడని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ప్రభువునని పేర ఎక్కడ నీకు తలుపులు మూయబడి ఉన్నట్టుగా ఉందో, ఏ స్థలములో నీకు అడ్డుగా తలుపులు మూయబడినట్టుగా ఉన్నాయో, ఎన్నిసార్లు వెళుతున్నా, ఎంత ప్రయాస పడుతున్నా ఆ తలుపులు తెరవబడటం లేదేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గృహాలు కట్టుకోట కానీ, స్థలాలు కొనుక్కోట కానీ, లేక లోన్లు కొరకని ఇలాగూ వెళుతూ ఉన్నప్పుడు ఇదిగో నీ తలుపులు మూసివేయబడి ఉన్నాయేమో. అయితే దేవుడు ఆ తలుపులు తెరవటానికి సిద్ధంగా ఉన్నాడు, ఆ తలుపులు పగలగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అవి బలమైన తలుపులే కావచ్చు, అవి కఠినమైన తలుపులే కావచ్చు, అవి ఇత్తడి తలుపులే కావచ్చు, ఇనుప గడియలే కావచ్చు. కానీ దేవుడు నీ ఎదుట ఆ తలుపులను పగలగొట్టి దేవుడు నిన్ను లోపలికి పంపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని పేర ఇంకా దేవుడు చేస్తున్న కార్యాలను గురించి మనం పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు చదవండి 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడునైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలోని ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోరేషుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఏం పెట్టి పిలిచాడంట? పేరు పెట్టి పిలిచాడు. కోరేషు అని పిలిచాడు దేవుడు. పేరు పెట్టి నేను నిన్ను పిలిచాను అని అంటాడు. దేవుడు పిలిచిన వాడు కోరేషు. దేవుడు పిలిచాడు.